హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం శ్రీలంక సాంస్కృతిక రాజధాని క్యాండీ సిటీ సందర్శిద్దాం. ఈ వీడియోలో క్యాండీకి మన తెలుగు వాళ్ళకి సంబంధం ఏంటి, గౌతమ బుద్ధుని పన్ను ఎక్కడ భద్రపరిచారు, భారతదేశం నుంచి గౌతమ బుద్ధుని పన్ను మన తెలుగు వాళ్ళు శ్రీలంకకి ఎలా తీసుకువచ్చారు, క్యాండీలో సందర్శించవలసిన ఇతర ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, క్యాండీ సిటీ నుంచి ఎలిఫెంట్ బాతింగ్ ఏరియా ఎలా సందర్శించాలి, ఇలా క్యాండీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. రావణాసుర కోట సిగిరియా ఫోర్ట్ సందర్శించి డంబూలా నుంచి క్యాండీ సిటీకి వెళ్తున్నాను. ఇది డంబూలా బస్టాండ్. ఒక్కసారిగా వర్షం మొదలైంది. క్యాండీకి వెళ్లే బస్సెస్ బస్టాండ్ లోపలికి రావు. బస్టాండ్ బయట మెయిన్ రోడ్ లోనే మనం క్యాండీకి వెళ్లే బస్ ఎక్కాలి. మనం వెళ్లబోయే బస్ వస్తుంది, రండి వెళ్దాం. అనురాధపుర నుంచి క్యాండీకి వెళ్లే బస్సెస్ డంబూలా మీదుగా వెళ్తాయి. నాకు ప్రైవేట్ బస్ దొరికింది. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ బస్ రెండు ఒకటే, అశోక్ లైలాండ్ బస్. టికెట్ కూడా సేమ్, నో డిఫరెన్స్. సేమ్ మన ఎక్స్ప్రెస్ బస్సులా ఉంటుంది, 2+3 సీటింగ్. కాకపోతే విండో సీట్ దొరకలేదు. ఇది పరిస్థితి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మనంతట మనం ఇండియన్ అని చెబితేనే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు మనతో లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. అప్పుడు మనం ఇండియన్ అని చెబితే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే మనం మేనేజ్ చేయొచ్చు. డంబూలా నుంచి క్యాండీ 74 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ 250 శ్రీలంకన్ రూపీస్, అంటే మన కరెన్సీలో ఇంచుమించుగా 73 రూపాయలు పడుతుంది. ప్రస్తుతం మనం క్యాండీ సిటీ సమీపానికి చేరుకున్నాం. ఇప్పుడే విండో సీట్ దొరికింది. ఇప్పటి వరకు కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. క్యాండీ సిటీకి మన తెలుగు వాళ్ళకి సంబంధం ఉంది. క్యాండీ సిటీ శ్రీలంక సాంస్కృతిక రాజధాని. శ్రీలంక రాజధాని కొలంబో తర్వాత రెండవ అతి పెద్ద సిటీ. దీన్ని గేట్వే ఆఫ్ హిల్ స్టేషన్స్ అని చెబుతారు. ఇక్కడ నుంచి శ్రీలంక హిల్ స్టేషన్స్ అనేవి మొదలవుతాయి. క్యాండీని రాజధానిగా చేసుకొని మన తెలుగు వాళ్ళు శ్రీలంకని పరిపాలించారు. భారతదేశం నుంచి గౌతమ బుద్ధుని పన్ను కూడా మన తెలుగు వాళ్ళే శ్రీలంకకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆ పన్ను ఉన్న ఆలయం మన తెలుగువారు నిర్మించిన రాయల్ ప్యాలెస్. ఆ ప్యాలెస్ నే ఆలయంగా మార్చారు. ఆ రాయల్ ప్యాలెస్ సందర్శించినప్పుడు ఆ చరిత్ర మొత్తం తెలుసుకుందాం. ఇదే క్యాండీ బస్టాండ్ ఏరియా. బస్టాండ్ కి ముందే ఆపేశారు. ఆ ఎదురుగా ఉన్నదే క్యాండీ బస్టాండ్. బస్టాండ్ నుంచి నేను బుక్ చేసుకున్న హోటల్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే బస్టాండ్ కి 1 కిలోమీటర్ దూరంలో దిండిగల్ తల్పకట్టి బిర్యానీ ఉంది. మన ఇండియన్ ఫుడ్ తిని చాలా రోజులైంది, అందుకే అక్కడికి వెళ్తున్నాను. వాకింగ్ డిస్టెన్స్ అయితే 1 కిలోమీటర్, ఆటోలో వెళితే 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 400 శ్రీలంకన్ రూపీస్ తీసుకున్నారు. మన కరెన్సీలో 115 రూపాయలు. ఇదే దిండిగల్ తలపాకట్టి బిర్యానీ. లోపల అంబియన్స్ ఇలా ఉంది. ఇక్కడే హైదరాబాద్ నుంచి వచ్చిన మన ఫాలోవర్స్ కలిశారు. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లి దిండిగల్లో స్థిరపడిన మన తెలుగు వాళ్ళు దీన్ని స్థాపించి మన ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. మటన్ బిర్యానీ 1669 రూపాయలు, మన కరెన్సీలో ఇంచుమించుగా 500. చూడటానికి క్వాంటిటీ తక్కువగా అనిపించింది, కానీ సరిపోయింది. టేస్ట్ ఓకే, మరీ బాగుందని చెప్పలేను, బట్ 10 రోజుల నుంచి శ్రీలంక ఫుడ్ తిని ఇది తింటే సాటిస్ఫైయింగ్ గా ఉంది. రండి ఇక మన హోటల్ కి వెళ్దాం. రెస్టారెంట్ ఆపోజిట్ లో వ్యూ ఎలా ఉందో చూడండి. రెస్టారెంట్ నుంచి నేను బుక్ చేసుకున్న హోటల్ 3 కిలోమీటర్లు ఉంది. పిక్మీ యాప్ లో ఆటో బుక్ చేసుకున్నాను. 300 శ్రీలంకన్ రూపీస్, మన కరెన్సీలో 90 రూపాయలు. వర్షం అయితే ఆగకుండా కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. ఇదే క్యాండీ లేక్. క్యాండీ సిటీ నడి బొడ్డులో ఉంటుంది. వర్షం పడడం వల్ల వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఈ లేక్ ఒడ్డునే క్యాండీ రాయల్ ప్యాలెస్ ఉంది. అదే క్యాండీని పరిపాలించిన మన తెలుగు వాళ్ళ రాయల్ ప్యాలెస్. ఆ ప్యాలెస్ లోనే గౌతమ బుద్ధుని పన్ను ఉంది. నేను బుక్ చేసుకున్న హోటల్ కొండ పైన ఉంది. 1 కిలోమీటర్ కొండపైకి వెళ్ళాలి. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ హైయెస్ట్ వ్యూ. ఈ రూమ్ నాకు మన కరెన్సీలో 2300 పడింది, ఇన్క్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. ఈ రూమ్ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను రండి.
చాలా బాగుంది కదా. ఇది నైట్ వ్యూ. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని క్యాండీ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్, బ్రెడ్ జామ్, రొట్టెలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, టేస్ట్ బాగుంది. పాన్ కేక్, లోపల కొబ్బరి బెల్లంతో స్టఫింగ్ ఉంది, బాగుంది. ఆమ్లెట్. డైనింగ్ ఏరియా నుంచి కూడా వ్యూ బాగుంది, చూపిస్తాను రండి. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే క్యాండీ రాయల్ ప్యాలెస్. ఇప్పుడు మనం క్యాండీ రాయల్ ప్యాలెస్ తో పాటు క్యాండీలోని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిద్దాం. ఇదే మనం వెళ్ళబోయే ఆటో. శ్రీలంకలో టుక్ టుక్. ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశాలు కవర్ చేయడానికి 3000 శ్రీలంకన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మన కరెన్సీలో 880 రూపాయలు. ముందుగా మనం క్యాండీ వ్యూ పాయింట్ సందర్శిద్దాం. హోటల్ నుంచి 2 కిలోమీటర్లు ఉంది. బస్టాండ్ నుంచి కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. ఇలా మనం కొండపైకి వెళ్ళాలి. ఇదే క్యాండీ వ్యూ పాయింట్, రండి చూద్దాం. ఇక్కడ నుంచి క్యాండీ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. క్యాండీ లేక్ మరియు దాని చుట్టూ ఉన్న క్యాండీ సిటీ వ్యూ బాగుంది. ఇటు కుడివైపు చివర ఉన్నది గౌతమ బుద్ధుని పన్ను భద్రపరిచిన రాయల్ ప్యాలెస్. ఇటు ఎడమవైపు కొండపైన పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది కదా, అది మహాబోధి విహార. నెక్స్ట్ మనం అక్కడికే వెళ్తాం. అక్కడ నుంచి కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. రండి ఇప్పుడు మనం మహాబోధి విహార సందర్శిద్దాం. మహాబోధి విహార భైరవకంద అనే కొండపై ఉంది. వ్యూ పాయింట్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కొండ దిగి కిందకి వెళ్లి మరో కొండపైకి వెళ్ళాలి. ఇదే మహాబోధి విహార. రండి ఆలయం దగ్గరకు వెళ్దాం. కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 30 నుంచి 40 మెట్లు ఉంటాయి. అలా పైకి రాగానే టికెట్ కౌంటర్ ఉంది. ఫారినర్స్ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఒకరికి 300 శ్రీలంకన్ రూపీస్, మన కరెన్సీలో 88 రూపాయలు. ఈ ప్రదేశంలో 88 అడుగుల బుద్ధుని విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ స్టాచ్యూ ఉన్న కొండని భైరవకంద అని పిలుస్తారు. అంటే మన భాషలో చెప్పాలంటే భైరవ కోన అని అర్థం. ఇది శ్రీలంకలోని ఎత్తైన బుద్ధుని విగ్రహాల్లో ఒకటి. 1972లో దీని నిర్మాణం మొదలుపెట్టారు. 1992లో నిర్మాణం పూర్తయింది. ఈ ప్రదేశం చాలా బాగుంది. రండి బుద్ధ భగవానుడిని దర్శించుకుందాం. ఇక్కడ బుద్ధ భగవానుడు ధ్యాన ముద్రలో ఉన్నారు. దర్శనం చేసుకొని వెనక్కి వెళితే బోధి వృక్షం ఉంది. శ్రీలంకలో ప్రతి బుద్ధుని ఆలయంలో బోధి వృక్షం తప్పకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి చుట్టూ ఉన్న వ్యూస్ ఎంత బాగున్నాయో చూడండి. రండి ఇప్పుడు మనం స్పైస్ గార్డెన్ సందర్శిద్దాం. కిందకి వెళ్ళేటప్పుడు వ్యూస్ ఎంత బాగున్నాయో చూడండి. అలా కొండ దిగి కిందకి వచ్చాం. ఇక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంది. ఇది శ్రీలంక ప్రజలకు ప్రముఖమైన నది. రండి చూద్దాం. ఈ నది మహావేలి గంగా, శ్రీలంకలోని అతి పెద్ద నది. ఇది అతి పెద్ద నదే కాదు, శ్రీలంక ప్రజలకు అతి పవిత్రమైన నది. మనకు గంగా నది ఎలానో శ్రీలంక ప్రజలకు మహావేలి గంగా అంత పవిత్రమైనది. రండి ఇప్పుడు మనం క్యాండీ స్పైస్ గార్డెన్ సందర్శిద్దాం. క్యాండీలో 3-4 స్పైస్ గార్డెన్స్ ఉన్నాయి. మన టుక్ టుక్ డ్రైవర్ ఆన్ ది వేలో ఇక్కడికి తీసుకువచ్చాడు. ఆల్రెడీ మనం కేరళ ట్రిప్ లో మున్నార్లో స్పైస్ గార్డెన్ సందర్శించాం. ఈ ప్రదేశంలో అన్ని రకాల స్పైసెస్ మరియు ఆయుర్వేదిక్ మొక్కలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవచ్చు. వాటి నుంచి ఎలాంటి మందులు తయారు చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది శ్రీలంకన్ వెరైటీ కలబంద. దీన్ని కాస్మెటిక్స్ లో వాడతారట. మన కలబందతో పోల్చుకుంటే ఇది సైజు చిన్నదిగా ఉంటుంది. ఇది వెనీలా చెట్టు. మనకి వెనీలా ఫ్లేవర్ ఈ చెట్టు నుంచి వచ్చే పూల నుంచి తీస్తారట. ఇది జాజిపత్రి చెట్టు.
ఆ పండు చూసారా? దాని లోపల ఇలా ఉంటుంది. లోపల నట్ పై ఎర్రగా ఉంది కదా, అదే జాజిపత్రి లేదా జాపత్రి అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు, బిర్యానీలో కూడా యూస్ చేస్తారు. ఆ నట్టు కూడా జాజికాయ, అది కూడా మన వాళ్ళు ఆయుర్వేదంలో యూస్ చేస్తారు. ఈ పండు ఉంది కదా, దీంతో శ్రీలంకలో జామ్ లేదా పికిల్స్ తయారు చేస్తారట. ఇది రెడ్ పైనాపిల్ చెట్టు, దీన్ని తినరు, ఆయుర్వేదంలో ఉపయోగిస్తారట. ఇక ఇలా చాలా రకాలు ఉన్నాయి. శ్రీలంకలో చాలా ఫేమస్ సినమన్, దాల్చిన చెక్క అని పిలుస్తాం కదా, అది మనకి లభించేది వేరు, ఇక్కడ లభించేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వరల్డ్ లో బెస్ట్ క్వాలిటీ సినమన్ శ్రీలంకలోనే లభిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మన దాల్చిన చెక్క మందంగా ఒకే లేయర్ తో ఉంటుంది, కానీ శ్రీలంకలో పలసగా లేయర్స్ గా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ స్టోర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఏమైనా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇది చిన్న స్పైస్ గార్డెన్. కేరళలో స్పైస్ గార్డెన్ చాలా పెద్దవిగా, ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. రండి ఇప్పుడు మనం రాయల్ బొటానికల్ గార్డెన్ సందర్శిద్దాం. రాయల్ బొటానికల్ గార్డెన్ సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది. ఇంచుమించుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే రాయల్ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఫారినర్స్ కి టికెట్ 3540, అంటే మన కరెన్సీలో 1000 రూపాయలు. బొటానికల్ గార్డెన్ కి టికెట్ ప్రైస్ ఇంత ఎందుకుందో తెలియదు. ఈ బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది. మొత్తం తిరిగి చూడటానికి బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి, కాకపోతే కొన్ని మాత్రమే ఉన్నాయి. మొత్తం 1 గంట తిప్పుకొని మధ్యలో ఆపుతూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిరిగి ఇక్కడ డ్రాప్ చేస్తారు. రండి రాయల్ బొటానికల్ గార్డెన్ సందర్శిద్దాం. ఇది బొటానికల్ గార్డెన్ మ్యాప్. ఊటీ మరియు బెంగళూరు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ లోనే 100 రూపాయలు ఉంటుందేమో, ఇక్కడ 1000 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఈ బొటానికల్ గార్డెన్ లో కొన్ని వందల సంవత్సరాల నాటి రకరకాల పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో 4000 రకాల వృక్షాలు ఉన్నాయట. వృక్ష శాస్త్రంపై అధ్యయనం చేసే వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఒరిజినల్ గా ఈ ప్రదేశం 1371లో క్యాండీని పరిపాలించిన విక్రమబాహు రాజదర్బార్. తన తదనంతరం వచ్చిన రాజులు కూడా ఈ ప్రదేశంలోనే రాజదర్బార్ నిర్వహించేవారు. బ్రిటిష్ వాళ్ళు క్యాండీని ఆక్రమించుకున్న తర్వాత దాన్ని ధ్వంసం చేశారు. ఆ తరువాత ఈ ప్రదేశాన్ని బొటానికల్ గార్డెన్ గా మార్చారు. అలా కొంచెం ముందుకు వస్తే బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇది చాలా పెద్ద బొటానికల్ గార్డెన్. మొత్తం తిరిగి చూడటానికి బ్యాటరీ వెహికల్లోనే 1 గంట సమయం పడుతుంది. సరదాగా ఈ గార్డెన్ లో కొంత సమయం గడిపి క్యాండీలో ప్రధానంగా దర్శించవలసిన క్యాండీ రాయల్ ప్యాలెస్, గౌతమ బుద్ధుని పన్ను భద్రపరిచిన దళిత మాలిగవ ఆలయం దర్శించడానికి వెళ్తున్నాను. దళిత మాలిగవ ఆలయం మెయిన్ సిటీ సెంటర్ లో ఉంటుంది. ఇదే రాయల్ ప్యాలెస్ ఎంట్రన్స్. శ్రీలంకలో ప్రధాన గౌతమ బుద్ధుని ఆలయం దళిత మాలిగవ ఆలయం మెయిన్ సిటీ సెంటర్ లో ఉంది. రండి వెళ్దాం. లేడీస్ మరియు జెంట్స్ కి సపరేట్ గా క్యూ లైన్ ఉంది. బ్యాగ్స్ తీసుకొచ్చిన వాళ్ళని చెక్ చేసి లోపలికి అలౌ చేస్తున్నారు. శ్రీలంకలో మోస్ట్లీ అన్ని ప్రదేశాలు చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న పిల్లాడి స్టాచ్యూ కనిపిస్తుంది కదా, దీని వెనుక చిన్న కథ ఉంది. 1814వ సంవత్సరంలో క్యాండీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న విక్రమ రాజసింహ తప్పుడు సమాచారం వల్ల తన వద్ద పనిచేస్తున్న సైనికుణ్ణి చంపమని ఆజ్ఞాపించారు. కానీ అతను దొరక్కపోవడంతో తన భార్యా పిల్లలను సైనికులు చంపబోగా పెద్ద కుమారుడు భయపడుతూ ఉండగా చిన్న కుమారుడైన మధుమా బండారా భయపడవద్దు, ఎలా చనిపోవాలో నేను చూపిస్తాను, ఎప్పుడూ భయపడవద్దు అని చెప్పి ఒకే వేటుతో నా తల విడిపోవాలి అని సైనికులకు సవాలు విసిరాడు. ఆ కుర్రాడు మరణించిన తర్వాత నిజం తెలుసుకున్న విక్రమ రాజసింహ పశ్చాత్తాపపడి 9 ఏళ్ల పిల్లాడి ధైర్యం మరియు వీరత్వాన్ని ప్రజలకు తెలిపే విధంగా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేశాడు. నేను పౌర్ణమి రోజు వచ్చాను. ఇక్కడ
శ్రీలంక బౌద్ధులకు పౌర్ణమి అనేది ముఖ్యమైన రోజు. అందుకే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వైట్ కలర్ డ్రెస్సెస్ లో వచ్చారు. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే క్యాండీ రాజభవనం. ఈ క్యాండీ రాజభవనాన్ని బుద్ధుని ఆలయంగా మార్చారు. ఈ క్యాండీ రాజభవనాన్ని వివిధ రాజులు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లారు. ఇక్కడ ముందు భాగంలో మనకు కనిపిస్తున్న రాయల్ ప్యాలెస్ మొత్తం మన తెలుగు వాళ్ళు నిర్మించిందే. అదే విధంగా గౌతమ బుద్ధుని పన్ను భారతదేశం నుంచి శ్రీలంకకి తీసుకువచ్చింది కూడా మన తెలుగు వాళ్ళే. కాకపోతే ఇద్దరు వేరు ఒకరు కాదు. ఇప్పుడు మీకు రాజా విక్రమ రాజసింహ గురించి చెప్పాను కదా, అతని అసలు పేరు కన్నస్వామి. శ్రీలంకలో పేరు విక్రమ రాజసింహ. మదురై తంజావూర్ని పాలించిన నాయకరాజులు మన తెలుగువారే. ప్రస్తుతం ఉన్న మధుర మీనాక్షి ఆలయాన్ని పునర్నిర్మించింది కూడా వారే. నాయకరాజులు విజయనగర సంస్థానంలో సామంతరాజులుగా తమిళనాడులోని వివిధ ప్రదేశాలను పరిపాలించేవారు. విజయనగర సామ్రాజ్యం వైభవం కోల్పోయిన సమయంలో మదురై తంజావూర్ దాని చుట్టూ ఉన్న ప్రదేశాలను స్వతంత్రులుగా ప్రకటించుకొని రాజ్య పరిపాలన చేశారు. శ్రీలంక మరియు దక్షిణ భారతదేశం మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలోని రాయల్ ఫ్యామిలీ శ్రీలంకలోని రాయల్ ఫ్యామిలీతో వివాహం చేసుకునేవారు. అదేవిధంగా రివర్స్ లో జరిగేవి. 1739లో క్యాండీని పరిపాలించే సింహల రాజు వీర నరేంద్ర సింహ మరణించడంతో తనకి వారసులు ఎవరూ లేకపోవడంతో తన బావమరిది శ్రీ విజయ రాజసింహ రాజు అయ్యాడు. అప్పటి నుంచి అంటే 1739 నుంచి 1815 వరకు నాయక రాజులు క్యాండీని పరిపాలించారు. 1815లో బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్న చివరి రాజ్యం క్యాండీ. ఆ తరువాత పూర్తిగా శ్రీలంక బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. ఇది క్యాండీ రాజుల రాయల్ ప్యాలెస్. మరి ఈ రాయల్ ప్యాలెస్ బుద్ధుని ఆలయంగా ఎలా మారింది? అసలు గౌతమ బుద్ధుని పన్ను భారతదేశం నుంచి శ్రీలంకకి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బుద్ధుడు మహానిర్యాణం చెందిన తర్వాత ఎముకలు, దంతాలు ఒక్కొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించారు. బుద్ధుని ఎడమ దంతాన్ని కీమగెర అనే బౌద్ధ భిక్షువు సేకరించి అప్పటి కళింగరాజు బ్రహ్మదత్తుడికి బహుమతిగా ఇచ్చాడు. ఆ దంతాన్ని భద్రపరిచి పూజించడానికి రాజు బౌద్ధ స్తూపాన్ని నిర్మించాడు. కాలక్రమంలో అదే దంతపురిగా మారింది. శ్రీకాకుళంలో ఉన్న దంతపురి అదేనని చెబుతారు. అప్పట్లో గంజాం నుంచి రాజమండ్రి వరకు దక్షిణ కళింగ రాజ్యంగా ఉండేది. ఈ దంతపురిలో బుద్ధుని పన్ను భద్రపరిచి ఉందన్న సమాచారం దేశం నలుమూలలా విస్తరించింది. ఈ దంతం ఎక్కడ ఉంటే ఆ రాజ్యం, ప్రజలు, ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని అప్పటి రాజులు విశ్వసించారు. అప్పటి నుంచి ఈ దంతం కోసం దంతపురిపై చాలా దాడులు జరిగేవి. దంతాన్ని రక్షించుకునేందుకు ఆ రాజు ఒక పథకాన్ని రచించాడు. తన కూతురు హేమామాలి, అల్లుడు దంతకుమారుడికి ఈ దంతాన్ని అప్పగించాడు. హేమామాలి ఈ దంతాన్ని తన తల కొప్పులో దాచుకుంది. రాజ్యంపై దండెత్తిన శత్రువుల కంట పడకుండా ఓ నౌకలో వీరిద్దరూ శ్రీలంక చేరుకున్నారు. అప్పుడు అనురాధపురాన్ని రాజధానిగా చేసుకుని శ్రీలంకని పరిపాలిస్తున్న మహారాజుకి ఈ దంతాన్ని చేరవేశారు. దానికి శ్రీలంక రాజు అనురాధపురాలో బౌద్ధ స్తూపాన్ని నిర్మించారు. తరువాతి కాలంలో క్రమంగా రాజుల్లో ఈ దంతాన్ని కలిగి ఉండడం ఆధిక్యతకు చిహ్నంగా భావించేవారు. శ్రీలంకలో రాజులు ఆ దంతం తమ రాజ్యంలో ఉండడం తమకు గొప్ప అన్నట్లు భావించేవారు. దాంతో ఎవరికి వారు ఆ దంతం తమ రాజ్యంలోనే ఉండాలని పోటీ పడేవారు. లంకలో ఎవరిది బలమైన రాజ్యం ఉంటే వారి వద్ద ఆ దంతం ఉండేది. అలా చివరిగా క్యాండీ రాజ్యంలో ఉండేది. ఆ తరువాతి కాలంలో ఈ రాయల్ ప్యాలెస్ ని బుద్ధుని దంత ఆలయంగా మార్చారు. దళిత మాలిగవ ఆలయం. మనకి తిరుమల, కాశీ ఎంత పవిత్రమైన మహాపుణ్యక్షేత్రమో శ్రీలంక బౌద్ధులకు ఇది అంతటి పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని దర్శిస్తే మోక్షం పొందుతామని ఇక్కడి బౌద్ధులు విశ్వసిస్తారు. అలాంటి గొప్ప ఆలయంతో మన తెలుగు వారికి సంబంధం ఉండడం చాలా గొప్ప విషయం. రండి ఇప్పుడు మనం ఆలయాన్ని దర్శిద్దాం. ఈ ప్యాలెస్ ఆక్టాగనల్
షేప్ లో ఉండడం వల్ల ఆక్టాగనల్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. పౌర్ణమి రోజు భక్తుల సంఖ్య అధికంగా ఉంది. నార్మల్ డేస్ లో వస్తే ఇలా ఉండదు. శనివారం రోజు కూడా కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే మరీ ఇంతగా ఉండదు. ఈ ఎడమ వైపు క్యూ లైన్ ఉంది కదా, అది లోకల్ పీపుల్ కి ఫ్రీ ఎంట్రీ. ఫారినర్స్ టికెట్ తీసుకోవాలి. మనం ఇలా కుడివైపు వెళ్లి ఎడమ వైపు తిరిగితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇదే టికెట్ కౌంటర్. టికెట్ 1500 శ్రీలంకన్ రూపీస్, అంటే మన కరెన్సీలో 440 రూపాయలు. టికెట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి లోపలికి ప్రవేశిస్తారు. కొంచెం లోపలికి వెళితే అందరూ ఒకటే కలిసిపోతాం. ఇది శ్రీలంకలో ప్రత్యేకంగా లభించే మూన్ స్టోన్. ఇది క్యాండీని పరిపాలించిన చివరి రాజు ప్యాలెస్. అతని తెలుగు పేరు కన్నస్వామి, శ్రీలంక పేరు విక్రమ రాజసింహ. చాలా పెద్ద ప్యాలెస్ అండ్ అద్భుతమైన నిర్మాణం. ప్రధాన ఆలయం లోపల ఇలా ఉంటుంది. ఇది జస్ట్ ఫోటో. స్తూపం ఆకారంలో ఉంది. అందులో బుద్ధుని పన్ను ఉంటుంది. అది మొత్తం బంగారమే. చూడండి ఎంత క్యూ ఉందో. గుర్తుంచుకోండి, పౌర్ణమి రోజు మాత్రం రావద్దు. ఇక్కడ మీరు ఎదురుగా గమనిస్తే అది విష్ణు దేవాలయం. ఇక్కడ చాలా వరకు బౌద్ధాలయాల్లో శ్రీ మహావిష్ణు, లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తున్నారు. ప్రవేశ మార్గం మనలాగే మకర తోరణంతో ఉంది. రెండు వైపులా ద్వారపాలకులు. ఇక్కడ మీరు గమనిస్తే గుడిలో మనం దేవుడికి గంట కొడతాం కదా, అలాగే ఇక్కడ కూడా ఉంది. కాకపోతే కొంచెం ప్రత్యేకంగా ఉంది, జపాన్ స్టైల్లో. ఆ వెనుక మీరు గమనిస్తే అగరబత్తి వెలిగించారు. దాని వెనుక దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ మనం బుద్ధుని దర్శించుకొని అలా తిరుక్కొని ఇక్కడికి వస్తాం. దీపాలు వెలిగించి అగరబత్తి వెలిగించుకోవచ్చు. ఇటువైపు ఉన్నది ఆ కాలంలో రాజదర్బార్. తరువాతి కాలంలో బౌద్ధుల సమావేశాల కోసం వినియోగించుకునేవారు. చూడండి ఈ ప్యాలెస్ ఎంత గ్రాండ్ గా ఉందో. అద్భుతమైన నిర్మాణం. అంతేకాదు చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. రండి లోపలికి వెళ్దాం. ఇది ప్యాలెస్ లో పురాతన భాగం. 430 సంవత్సరాల క్రితం నిర్మించారు. బుద్ధుని పన్ను ఉన్న ఆలయం 2 భాగాలుగా ఉంది. ఇది కింది భాగం. ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ ఒరిజినల్ ఏనుగు దంతాలు. ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 430 సంవత్సరాల క్రితం వేసిన పెయింటింగ్స్. ఒరిజినల్ న్యాచురల్ కలర్స్, మొక్కలు, పూలు ఇలాంటి వాటి నుంచి సేకరించిన రంగులతో వేసిన పెయింటింగ్స్. ఇక్కడ మనం దర్శించుకోవడానికి ఏమీ ఉండదు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే బుద్ధిజం అనేది ఒక ఫిలాసఫీ, వ్యక్తితో సంబంధం లేదు. అందుకే ఇక్కడ మొత్తం ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ విషయం బుద్ధుడు చెప్పాడు, కానీ ఆయన మరణించిన తర్వాత అందరూ పెద్ద పెద్ద స్టాచ్యూస్ నిర్మించారు. మనం పైకి వెళ్ళాలి. పై అంతస్తులో బుద్ధుని పన్ను దర్శించుకుంటాం. ఇక్కడ మీరు గమనిస్తే రాణి హేమామాలిని తన తలకొప్పులో దంతాన్ని భద్రపరుచుకొని దంతకుమారుడితో శ్రీలంకకి తీసుకువస్తున్న చిత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే ప్రధాన ఆలయం. లోపల మీకు బంగారంతో కనిపిస్తుంది కదా, అందులోనే బుద్ధుని పన్ను ఉంది. శ్రీలంకలో చాలా బుద్ధుని ఆలయాలు ఉన్నాయి. 2000 సంవత్సరాల నాటి ఆలయాలు కూడా ఉన్నాయి. ఏవి దర్శించినా దర్శించకపోయినా శ్రీలంకకి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. దర్శనం చేసుకొని బయటికి వస్తే చిన్న మ్యూజియం ఉంటుంది. ఇక్కడ భారతదేశం నుంచి బుద్ధుని పన్ను శ్రీలంక ఎలా చేరింది అనే దానిపై చిత్రమాలిక ఏర్పాటు చేశారు. తరువాత ఇలా బయటికి వస్తాం. ఇది అప్పటి రాజదర్బార్. ప్రస్తుతం బౌద్ధ సన్యాసులు సమావేశాల కోసం వినియోగించుకుంటున్నారు. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఈ ప్రదేశంలో బౌద్ధులు దీపాలు వెలిగించి అగరబత్తులు వెలిగించి బుద్ధుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇంతటితో మన సందర్శన పూర్తయింది. తరువాత లంచ్ చేసుకొని ఆటోలో నా హోటల్ చేరుకున్నాను. పొద్దున మనం 3000 శ్రీలంకన్ రూపీస్కి ఆటో మాట్లాడుకున్నాం కదా, అతను బుద్ధుని ఆలయం దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వేరే ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాను. కొంత సమయం రెస్ట్ తీసుకొని సాయంత్రం 4:30 గంటలకు క్యాండీ కల్చరల్ షో చూడటానికి వెళ్తున్నాను. పొద్దున మనం ఆటో మాట్లాడుకున్నాం కదా, అతను వచ్చి డ్రాప్ చేస్తాడు. రిటర్న్ వచ్చేటప్పుడు వేరే ఆటో మాట్లాడుకొని రావాలి.
క్యాండీ కల్చరల్ డ్యాన్స్ రెడ్ క్రాస్ హాల్లో జరుగుతుంది. మనం బుద్ధుని ఆలయం దర్శించాం కదా, దానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇదే సిలోన్ రెడ్ క్రాస్ సొసైటీ హాల్. సాయంత్రం 5 నుంచి 6 వరకు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం 4:30 గంటలకు ఇక్కడికి చేరుకుంటే సరిపోతుంది. టికెట్ 2000 శ్రీలంకన్ రూపీస్, అంటే మన కరెన్సీలో 580 రూపాయలు. మనం ముందే ఒక 3-4 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ముందు సీట్స్ రిజర్వ్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా టైంకి వస్తే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవడమే. టైం అవుతుంది, రండి శ్రీలంక కల్చరల్ షో వీక్షిద్దాం. ఈ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయ్యాక లాస్ట్లో ఈ కుర్చీలు మొత్తం తొలగించి చివరిగా నిప్పుతో పర్ఫామ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. షో పూర్తయ్యి బయటికి వచ్చే సమయానికి సాయంత్రం 6:15 అయింది. ఇక్కడ త్వరగా చీకటి పడిపోతుంది. బయటకు వచ్చి కుడివైపు కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే బుద్ధుని పన్ను ఉన్న ఆలయాన్ని చేరుకుంటాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే మనకి ఆటోలు లభిస్తాయి. సాయంత్ర సమయం ఇలా క్యాండీ లేక్ చుట్టూ నడుచుకుంటూ వెళ్తూ మధ్య మధ్యలో ఆగుతూ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళొచ్చు. సాయంత్రం లైట్ల వెలుగుల్లో క్యాండీ లేక్ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ లేక్ లో చేపలు ఉన్నాయి. ముందుకు వచ్చాక లేక్ వ్యూ ఇంకా బాగుంది. కల్చరల్ షో అయ్యాక సాయంత్ర సమయం ఈ లేక్ ఒడ్డున సరదాగా గడపొచ్చు. నైట్ వ్యూ ఆఫ్ బుద్ధ టూత్ రెలిక్ టెంపుల్, దళిత మాలిగవ ఆలయం. ఆలయం బయట మెయిన్ రోడ్ లో బాలాజీ దోశ ఉంది. తమిళ వాళ్ళది దోశలు లభిస్తాయి. లోపల అస్సలు ఖాళీ లేదు, అందరూ ఫారినర్స్ ఉన్నారు. పార్సల్ తీసుకొని రూమ్ కు వెళ్ళాను. తరువాతి రోజు పిన్నావాలే ఎలిఫెంట్ బాతింగ్ ఏరియాకి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఈ రోజు మొత్తం ఆగకుండా వర్షం కురవడంతో వెళ్ళలేదు. ఆ తరువాతి రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకొని రూమ్ చెక్అవుట్ చేసి పిన్నావాలే ఎలిఫెంట్ బాతింగ్ ఏరియాకి వెళ్తున్నాను. రూమ్ నుంచి క్యాండీ బస్ స్టాండ్ కి ఆటో వాళ్ళు 500 రూపీస్ ఛార్జ్ చేశారు. క్యాండీలో స్టే చేసి ఎలిఫెంట్ క్యాంప్ కి వెళ్లి క్యాండీ నుంచి ట్రైన్ లో అదర్ ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే 1 డే వేస్ట్ అయింది. ఎక్కడైనా మనీ పే చేయాల్సిందే. అదేదో ఎలిఫెంట్ బాతింగ్ ఏరియా సమీపంలోనే రూమ్ తీసుకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చని రూమ్ చెక్అవుట్ చేసి వెళ్తున్నాను. ఇదే క్యాండీ బస్ స్టాండ్. చిన్న బస్ స్టాండ్ లోపల ఇలా ఉంది. ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నవి గవర్నమెంట్ బస్సెస్, బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉన్నవి ప్రైవేట్ బస్సెస్. కాకపోతే 2 అశోక్ లైలాండ్ బస్సెస్. టికెట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. ఏదైనా ఒకటే. ఇక్కడ మనం కొలంబో వెళ్లే బస్ ఎక్కాలి. ఇది ప్రైవేట్ బస్. లోపల చూడండి, మొత్తం నియాన్ లైట్స్ తో వెలిగిపోతుంది. ఈ బస్ డైరెక్ట్ గా పిన్నావాలా ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరకు వెళ్ళదు. మనం కరందుపానా జంక్షన్ దగ్గర దిగాలి. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. క్యాండీ నుంచి కరుందుపానా జంక్షన్ 34 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ 153 శ్రీలంకన్ రూపీస్, అంటే మన కరెన్సీలో 44 రూపాయలు. బస్సు జర్నీ 1 గంట సమయం పడుతుంది.
బస్సు వాళ్ళు కరుందపానా జంక్షన్ బస్ స్టాప్ దగ్గర దింపారు. ఇక్కడ బోర్డు ఉంది చూడండి. పిన్నావాలే ఎలిఫెంట్ క్యాంప్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ స్టాప్ వెనుక అక్కడ కనిపిస్తున్నదే జంక్షన్. ఆ జంక్షన్ నుంచి ఎడమవైపు వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ లో చూసుకుంటూ ఒక 2-3 కిలోమీటర్ల ముందే బస్సు వాళ్లకు కరుందపానా జంక్షన్ దగ్గర ఆపమని చెప్పండి. ఇక్కడి నుంచి ఎలిఫెంట్ బాతింగ్ ఏరియాకి వెళ్ళడానికి పిక్మీ యాప్ లో 650 రూపాయలు చూపించింది. బట్ లోకల్ ఆటో వాళ్ళని అడిగితే 400 ఇవ్వమన్నారు. 10-15 నిమిషాల్లో పిన్నావాలే చేరుకుంటాం. నేను మధ్యాహ్నం 1:30కు పిన్నావాలే చేరుకున్నాను. నేను వచ్చిన సమయంలోనే కొన్ని ఏనుగులు నది నుంచి తిరిగి వస్తూ ఉన్నాయి. ఇవి సిక్ ఎలిఫెంట్స్ అని చెబుతున్నారు. అంటే ఓల్డ్ లేదా ఆరోగ్యం సరిగ్గా లేని ఏనుగులు. వీటిని మిగతా ఏనుగులతో కలపకుండా ముందే తీసుకొని వెళ్లి వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఏనుగుల్ని స్నానం చేయించడానికి నదికి తీసుకెళ్తారు. నేను బుక్ చేసుకున్న హోటల్ ఈ మార్గంలోనే ఉంది. ఇది ఏనుగులు వెళ్లే సమయం కాబట్టి నన్ను ఈ మార్గంలో అలో చేయట్లేదు. అటువైపు వెళ్ళాలి. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ ఎలిపాత్ లాడ్జ్. ఈ రూమ్ నాకు మన కరెన్సీలో 2000 పడింది. ఇది మన రూమ్ బాల్కనీ నుంచి వ్యూ. ఈ వీధిలోనే ఏనుగులు నదికి వెళ్తాయి. రండి, 2 గంటలకి ఏనుగుల్ని నదికి తీసుకెళ్తారు. రోడ్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్దాం. ఇది హోటల్ బాల్కనీ నుంచి వ్యూ. అక్కడ దూరంగా కనిపించేదే నది. ఇప్పుడు సమయం 2 గంటలైంది. ఇక్కడ మీరు ట్రాఫిక్ పోలీస్ ని గమనించండి. ఏనుగులు వెళ్ళడానికి 2 వైపులా ట్రాఫిక్ ఆపుతున్నారు. అదిగోండి ఏనుగులు వస్తూ ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి నది కేవలం 150 మీటర్లు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10కి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి ఏనుగుల్ని నది దగ్గరకు తీసుకెళ్తారు. టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. మధ్యలో చిన్న చిన్న ఏనుగులు ఉన్నాయి చూడండి. మనం ఎప్పుడో రోడ్డు మీద ఒక ఏనుగు వెళ్తూ ఉంటే చూస్తాం. ఇక్కడ గుంపులు గుంపులుగా ఏనుగులు మెయిన్ సిటీలో ఇల్లు షాపుల మధ్యలో చాలా పద్ధతిగా వెళ్ళడం గమనించవచ్చు. చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ ఒక్క ఏనుగుకి కూడా దంతాలు లేవు. చూడండి, ఈ మార్గానికి 2 వైపులా షాపులు ఉన్నాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మరి ఎక్కడా లభించదు. శ్రీలంక ట్రిప్ లో చాలా వరకు ఫారినర్స్ ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఇక్కడ నుంచి నది దగ్గరకు వెళ్ళాలంటే మనం ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ సందర్శించిన టికెట్ ఉండాలి. లేదంటే ఇక్కడ మార్గంలో ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. నా హోటల్ ఇక్కడే ఉంది కాబట్టి హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి బాతింగ్ ఏరియాకి వెళ్తున్నాను. ఇదే ఎలిఫెంట్ బాతింగ్ ఏరియా. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఎలిఫెంట్ బాతింగ్ ఉంటుంది. క్యాండీ నుంచి డే ట్రిప్ కి వచ్చే వాళ్ళు ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒక 2 గంటల ముందే మీరు క్యాండీ నుంచి బయలుదేరాలి. అంటే ఉదయం 8 లేదా 12 గంటలకు క్యాండీలో బయలుదేరితే ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. అస్సలు సమయం తెలియకుండా గడిచిపోతుంది. ఈ నది ఒడ్డున రెస్టారెంట్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ లో లంచ్ చేస్తూ ఈ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏనుగులకి స్నానం చేయించాలంటే చేయించవచ్చు. దానికి టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని సరదాగా వాటికి స్నానం చేయించవచ్చు. పిన్నావాలా ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ 1978లో 20 ఏనుగులతో మొదలు పెట్టారు. అనాథ ఏనుగులు అంటే అడవిలో గాయపడిన ఏనుగులు, సర్కస్ లో గాయపడిన ఏనుగులు, అలా వాటి పోషణ కోసం దీన్ని మొదలు పెట్టారు. ప్రస్తుతం 93 ఏనుగులు ఉన్నాయి. మనం నార్మల్ గా జూలో చూస్తే వాటిని కట్టేసి ఉంటారు.
ఎప్పుడో ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతిరోజు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వాటిని నదికి తీసుకెళ్లి ఇలా అవి ప్రకృతిలో ఆహ్లాదంగా గడిపే విధంగా చేస్తారు. అలా చూస్తూనే సమయం గడిచిపోతుంది. తరువాత మనం ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ సందర్శించవచ్చు. మన సార్క్ కంట్రీస్ కి టికెట్ $6 ఉంటుంది. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. లోపల నార్మల్ జూ లాగే ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు ఏనుగులు తిరిగి వెళ్తున్నాయి. ఈ ఏనుగు నా పైకి వచ్చింది. మోస్ట్లీ అటాక్ చేయవు, మనల్ని భయపెడతాయి. అప్పుడు మనం భయపడి వెనక్కి వెళ్తే సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోతాయి. అలా కాకుండా మీరు అలాగే నిల్చుంటే దాన్ని సవాల్ చేస్తున్నట్టుగా అది తీసుకొని మనల్ని నిజంగానే అటాక్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతటితో శ్రీలంక కల్చరల్ క్యాపిటల్ క్యాండీ సందర్శన పూర్తయింది. క్యాండీ నుంచి ఎక్కడికి వెళ్తున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. శ్రీలంక వీడియోస్ అన్ని శ్రీలంక ప్లేలిస్ట్ లో యాడ్ చేశాను. ఒక వరుస క్రమంలో అన్ని ప్రదేశాలు మీరు చూడొచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.